612 ఓట్ల ఆధిక్యంతో కూడా దూసుకుపోతున్నారు. నవీన్ యాదవ్ పరంపర జైత్రయాత్ర కొనసాగుతోంది ప్రస్తుతానికి. అయితే సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ కొనసాగుతోంది. అలాగే యాజ్ యూజువల్ బీజేపీ కూడా థర్డ్ ప్లేస్లో కొనసాగుతోంది. మనం మాట్లాడుతున్నాం, దీనిపై చర్చను కొనసాగిస్తున్నాం. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు, మానవతారాయ్ గారు అండ్ దత్తాత్రేయ గారు. వీరితో మనం మాట్లాడుతున్నాం. సార్ వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే కనుక అంటే వారి వెర్షన్స్ మీరు విన్నారు. ఓవరాల్గా చూస్తే కనుక అంటే దీనికి సంబంధించి అంటే ఒక క్యాండిడేట్ అంటే ఒక అభ్యర్థి సెలక్షన్లో చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్లు ఉంటాయని చెప్పారు ఆయన, మనోహర్ గారు. అలాగే అక్కడ ఏమైనా బీజేపీ తడబడిందా? బీజేపీ అంటే గతంలో తన్నే మళ్ళీ రిపీట్ చేశారు అంటే క్యాండిడేట్ సెలక్షన్. ఎందుకంటే లాస్ట్ టైం 25,866 ఓట్లు వచ్చినాయంటే డెఫినెట్గా గెలిచే అభ్యర్థే కదా ఈయన కూడా. గెలిచే అభ్యర్థి ఆ సపోర్ట్ ఉన్న అభ్యర్థే కదా. రెండో పాయింట్ ఏంటంటే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు వచ్చినాయి కదా. అదే జూబ్లీహిల్స్ ప్రజల అభిమానం ఉండబట్టే మరి ఆ రోజు 65,000 ఓట్లు రావడం జరిగింది. డెఫినెట్గా మేమేమనుకున్నాం, నేను 9th రౌండ్ ముగిసే సమయానికి డిపాజిట్ కూడా గల్లంత అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, దీనికి ఏం చెప్తాను? నేను ఇదంతా కూడా ఏంటంటే ఆర్కే బ్రదర్స్ పొత్తులో భాగంగానే బీజేపీని భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి ఓటు బ్యాంక్ సాధించుకోవడం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అంతకుముందు బీఆర్ఎస్ గెలిచినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆర్కే బ్రదర్స్ చీకటి ఒప్పందం భాగంగానే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. ఎందుకంటే వీళ్ళ డిఎన్ఏ ఒకటే. ఎందుకంటే కేసీఆర్ పుట్టింది, కేసీఆర్ పెరిగింది, కేసీఆర్ మంత్రివర్గంలోకి వచ్చింది, కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయింది కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగానే. ఒకసారి మీరు కండి, ఒకసారి మేము అవుతాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, తర్వాత ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు ఒకటి కాబట్టే భారతీయ జనతా పార్టీని ఈరోజు దాన్ని అంటే ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఇది డెఫినెట్గా ఇది పెద్దగా మేము పట్టించుకోం. కానీ ఎందుకంటే మేము రాష్ట్రాలను కైవసం చేసుకున్నప్పుడు ఇది పెద్ద చిన్నదే చెప్పాలంటే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాష్ట్రాలని బీఆర్లో వస్తుంది అంటే అఫ్ కోర్స్ కొంత గెలుపోవటంలో కామన్ అయినా కూడా డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా జూబ్లీహిల్స్ గడ్డ మీద గెలిచే అవకాశాలు ఉంటాయి. అది మేము చేస్తాం. రెండో పాయింట్, మేము ఒక వైపు నుంచేమో రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వస్తా ఉన్నాం. 20 రాష్ట్రాల్లో మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తా ఉన్నాం. కనీసం వాళ్ళ డిపాజిట్ రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇది డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ ప్రాంతం కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా గెలుస్తుంది. ఈ రాష్ట్రాన్ని మేము కైవసం చేసుకుంటాం. దీన్ని ఇంతటితో దత్తాత్రేయ గారు, బీజేపీ పార్టీ ప్రతినిధి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ముందున్న ఎలక్షన్ మాత్రమే ఓడిపోతాం గానీ భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో మాత్రం తప్పకుండా గెలుస్తామని శపథం చేసినట్టుగా. అవును, రాష్ట్రాల వారిగా మేము గెలుచుకుంటూ వస్తున్నాము. ఏమంటున్నానంటే మీ నాయకత్వము వినండి బ్రదర్, మీ నాయకత్వం గాని మీరు గాని చక్కగా పనిచేసి ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి మీరే అన్నారు కదా, లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి 68,000 ఓట్లు